దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా కూడా ఈ రోజుకి కుల వ్యవస్థని రూపుమాపలేనటువంటి పరిస్థితిలో మనం ఉండిపోయాం. నానాటికి రిజర్వేషన్లు పెంచుకుంటూ పోతున్నటువంటి పాలకులు, రాజకీయ పార్టీలు వీటికి ఒక ముగింపు పలికేటువంటి సమయం ఆసన్నమైందా అంటే లేదనే విషయమే కనిపిస్తుంది. ఒకసారి మనం చూసినట్లయితే అంబేద్కర్ గారు అప్పట్లో ఉన్నటువంటి జాతి వివక్షను దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలకు సమానమైనటువంటి అవకాశాలు లభించాలి అనేటువంటి సదుద్దేశంతో రాజ్యాంగంలో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియలు అమలు చేయాల్సిందిగా ఆయన పెట్టడం జరిగింది. అయితే ఈ రోజుకి మనం అదే ఫాలో అవుతున్నాము. ప్రస్తుతం కుల అసమానతలు, మత అసమానతలు అయితే చాలా వరకు తగ్గాయి. కానీ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు మాత్రం వారి స్వలాభం కోసం కులాల వారీగా, మతాల వారీగా, వర్గాల వారీగా, వర్ణాల వారీగా ప్రజలను వేరు చేసి ఓటు బ్యాంక్ రాజకీయాలు అయితే ఈ రోజుకి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ కులం మేమొస్తే ఈ కులాన్ని బీసీల్లో చేరుస్తాం, మేమొస్తే ఆ కులాన్ని ఎస్సీల్లో చేరుస్తాం, మేమొస్తే ఈ కులాన్ని ఎస్టీల్లో చేరుస్తాం. అసలు కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయాలి? ఒక్కసారి మనం గమనించినట్లయితే సింపుల్గా మనం మాట్లాడుకుంటే ఏపీలో ఒక కులం బీసీలో ఉంటే అదే కులం కర్ణాటకలో వెళ్ళేటప్పటికి ఓసీలోకి వెళ్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏపీలో గౌడ అనేటువంటి కులం బీసీలో ఉంటే కర్ణాటకలోకి వెళ్ళేటప్పటికి ఓసీలోకి వెళ్తుంది. ఏపీలో బోయ కులం బీసీలో ఉంటే కర్ణాటకలో ఓసీలో ఉంటుంది. అలానే ఏపీలో కమ్మ కులం ఓసీలో ఉంటే రాజస్థాన్, గుజరాత్లోకి వెళ్తే ఎస్సీలో, ఎస్టీల్లో ఉంటుంది. సో ఇలా ఒక స్టేట్ మారిపోతే మారిపోయేటువంటి ఈ కులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు అమలుపరచడం అవసరమా అనేది ఒకసారి పాలకులు ఆలోచించుకోవాలి. ఈ కులాన్ని దీంట్లో చేరుస్తాం, ఆ కులాన్ని దాంట్లో చేరుస్తాం అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి. అగ్రవర్ణాలుగా, ఓసీలుగా పేరు పొందినటువంటి వారిలో పేదలు లేరా అనేది ఒకసారి గమనించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీలుగా అణగారిన కులాలుగా, వెనుకబడిన తరగతులకు చెందినటువంటి కులాలుగా పేరు పొందినటువంటి కులాల్లో ధనికులు లేరా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. నిజంగా అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలి అనుకున్నప్పుడు కుల ప్రాతిపదికన కాకుండా ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్, లైక్ ఏదైతే ఎకనామిక్ పరంగా అంటే ఆదాయ వనరుని బేస్ చేసుకుని ఎవరు ధనవంతులు, ఎవరు పేదవాళ్ళు, దేశంలో రెండే కులాలు ఉండాలి, ఒకటి ధనవంతులు, రెండు పేదవాళ్ళు. ఈ పేదవారికి రిజర్వేషన్ కల్పించాలి, అది ఏ కులానికి చెందినటువంటి వాళ్ళైనా సరే. ధనికులకు రిజర్వేషన్ అవసరం లేదు. సో ట్యాక్సులు కట్టే వాళ్ళకి రిజర్వేషన్లు అవసరం లేదు, ట్యాక్సులు కట్టని వారికి రిజర్వేషన్లు కావాలి. సో రెండు కులాలను మాత్రమే దేశంలో అమల్లో ఉంచాలి, కానీ ఇన్ని కులాలను, ఇన్ని రకాల వాటిని అమల్లో ఉంచాల్సినటువంటి అవసరం లేదు. వాటికి ఇంకా రిజర్వేషన్లు పెంచుకుంటూ పోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే ఇండియా కూటమికి చెందినటువంటి వారు వచ్చే ఎన్నికలలో మోదీ గనక గెలిచినట్లయితే కులాల వ్యవస్థని రూపుమాపబోతున్నారు, రిజర్వేషన్లను రద్దు చేయబోతున్నారని చెప్పి ఒక ప్రచారం చేస్తున్నారని, దీనికి సంబంధించి బీజేపీ నేత అమిత్ షా స్పందించడం జరిగింది. మోదీ అధికారంలోకి వస్తే ఈసారి రిజర్వేషన్లు తొలగించబోతున్నారనేటువంటి ప్రకటన జరుగుతుంది. ఇది పూర్తిగా అవాస్తవం. కాంగ్రెస్ వస్తేనే రిజర్వేషన్లు తొలగిస్తుంది, మేము మాత్రం రిజర్వేషన్లు తొలగించేటువంటి ఆలోచన ఇప్పటి వరకు చెయ్యలేదు, చెయ్యబోము. రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగిస్తాము. సో ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారనేది రాజకీయ నాయకులు ఒకసారి ఆలోచించుకోవాలి. అసమానతలను పెంచి పోషించడం ఇప్పటికైనా మానుకుని దేశ పురోభివృద్ధి కోసం కృషి చేస్తే బాగుంటుంది.